బాబాయ్ హత్య అంటే వివేకన్ సార్ అంటూ ఎంతో ముద్దుగా పిలిచే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎంతో ముద్దుగా పిలుచుకునే వివేకన్ సార్ చనిపోయి నేటికి 5 ఏళ్ళు అవుతుంది. మరి దీని మీద ఎందుకని ఇంతవరకు నిందితులను పట్టుకోవడానికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఈయన ఎందుకు ప్రయత్నించలేకపోయారంటారు? వచ్చిన సిబిఐ అధికారులకు కూడా లోకల్ పోలీసులు అంటే కర్నూలు జిల్లా ఎస్పీ వాళ్ళు లోకల్ పోలీసులు కూడా సహకరించకుండా పైనుంచి ఎవరు పర్యవేక్షించారంటారు దాన్నంతా? ఇప్పుడు చాలా క్లియర్ కట్ అండి. పాత సినిమాల్లో కోటా శ్రీనివాసరావు కొన్ని క్యారెక్టర్లు చేస్తాడు. దగ్గరుండి వాళ్ళ అనుచరుల చేత వాళ్ళ కుటుంబ దగ్గరుండి చంపించి లాస్ట్లో పోయి ఏం చేస్తాడు? అమ్మో మా బాబా అని చెప్పాడు, అమ్మో మమ్మల్ని వామిలో కట్టుకొని ఒక కోటా శ్రీనివాసరావు మించిపోయిన నటన చూపించాడు. ఆ రోజున లాస్ట్కి ఏం తెలిసింది? సిబిఐ ఏం చెప్పింది? చేసింది సొంత మీ చెల్లి ఏం చెబుతుంది? అన్న ఇట్లా చేసిందంటే ఏంది చంపింది నేనే, నాకు 11 కేసులు 12 కేసులు. అవినాష్ రెడ్డికి వస్తే బీజేపీ అంటే క్లియర్ కట్ అర్థం అవుతుంది. వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్య అని తెలుసు. అవినాష్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా మళ్ళీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ కట్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక సినిమా స్టిక్లో చేపించిన ఒక మటర్. ఆ మటర్ ఎందుకు జరిగిందో క్లియర్గా తెలుసు. ఎక్కడైతే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వస్తుందని అవినాష్ రెడ్డికి అతను టికెట్ వద్దన్నాడని చెప్పేసి మటర్. రెండోది ఏంది? అది అప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో అతను వేనేస్తే సానుభూతోట్లు. జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా సానుభూతోట్లే. మా నాన్న చచ్చిపోయాడని చెప్పి కొన్నాళ్ళు సానుభూతి, మా బాబాయ్ చచ్చిపోయాడని చెప్పి కొన్నాళ్ళు సానుభూతి, ఇప్పుడే నా మీద అన్ని పార్టీలు దాడి చేస్తుందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతికి ఒక మంచి నటుని మించిపోయి నటన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా హత్య క్లియర్గా మీ కుటుంబంలో జరిగింది. మొత్తం సిబిఐ లెక్క చెప్పింది. రాబోయే 2-3 నెలలు అవినాష్ రెడ్డికి జైలుకి వెళ్తాడు. చేయించో తెల్లారగడ్డ 4 ఎవరికి ఫోన్లు వచ్చినాయో వాళ్ళు జైలుకి వెళ్తారు. ఫోన్ల ముందు మాట్లాడిన వాళ్ళు జైలు వెళ్తారు. మీరేం కంగారు పడొద్దు. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం లేదు, దేశానికి ఏమైనా నష్టం లేదు. రాబోయే రోజుల్లో చెప్పకూడి 3 బొచ్చలు తిందని సిద్ధంగా ఉండమని చెప్తున్నాం మేము. నిన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. 3 పార్టీలు కూటమై ప్రజల మీద దాడికి వస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి, మీరు ఓటు మాత్రం నాకే వేయండి, మీ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు వాళ్ళు అంటూ ఆయన చేసిన బేలమైన ప్రసంగాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయాన్ని తప్పించుకోలేక ఇవాళ ప్రజల డబ్బులతో సిద్ధమైన సభలు పెట్టి ఇవాళ 100,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడుతున్నాడు. రెండోది వచ్చేసి ప్రజల మీద దాడి చేయడానికి కాదు, నువ్వు 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ప్రజల్ని నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని వాళ్ళ మూలాలు దెబ్బతీసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇవాళ అనేక సార్ల ఎస్టీల మీద కేసు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి, మైనార్టీల మీద కేసు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అనేక సామాజిక వర్గాలు దెబ్బతీసి వాళ్ళ ఆర్థిక వర్గాలు దెబ్బతీసి వాళ్ళ అనేక మందిని కేసులు పెట్టి కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిప్పుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ప్రకారం మనం ఒకే ఒక మాట, ఇవాళ 100,000 కోట్ల అప్పులు దాటిపోయి 9 లక్షల కోట్లు ఇవాళ బాకీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి ఒక 100,000 కోట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకుల్లో వేసుకుంటా ప్రజలకు ఏదో ₹10 పావలా ఇచ్చి ఇవాళ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. 3 పార్టీలు జనం మీద కాదు, జనం ఆల్రెడీ ఒకే ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీకి బుద్ధి ఉంటే మేము ఓటేయము. పోయినసారి మేము జగన్మోహన్ రెడ్డి మాటలని మేము మోసపోయాము, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మాకు వ్యాపారాలు లేవు, మాకు ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5,000 10,000 మాకు అవసరం లేదు, మాకు కూటమి కావాలని ప్రజలు ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీ ముందుకు వచ్చి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవాళ ప్రజలు అనేది నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రజలను దోచుకుంది నువ్వు. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కానీ, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమ కేసులు కానీ, ఈ 5 సంవత్సరాలు కొన్ని సామాజిక వర్గం మీద నువ్వు చేసిన దెబ్బ కానీ ఈ రాష్ట్రం మర్చిపోదు. నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పెట్టుకుని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రావు. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆయన పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకోండి, నాకే ఓటేయండి అనే మాట అయితే ఆయన వాడుతున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఓటర్లని ప్రలోభ పెడతారు అన్నప్పుడు ఇది ఎలక్షన్ రూల్స్కి విరుద్ధం కదా. మరి వాళ్ళు డబ్బులు తీసుకోమని చెప్పటం కానీ మళ్ళీ నాకే ఓటేయమని చెప్పటం కానీ ఇలా ఎలా చూడవచ్చు అంటారు? ఈయన అసలుకి ఏ సభలో అయినా సరే ముఖ్యంగా ఇదే భాష ప్రతిపక్షాలను విమర్శించేటప్పుడు వాళ్ళని రాబందులతోటి ఇలా దాడులు చేస్తారు, యుద్ధం చేస్తారంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు?
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఏదైతే అవినీతి గురించి మాట్లాడకూడదు, ఏదైతే డబ్బుల గురించి మాట్లాడకూడదు, అలాంటిది ముఖ్యమంత్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు మాకేనుడు అంటే క్లియర్గా చెబుతున్నాడు. నేను ఒక దొంగని, పోయినసారి మిమ్మల్ని డబ్బులు పెట్టి నేను కొన్నాను, మిమ్మల్ని నేను కొని నేను గెలిచాను, మీ ఆస్తులు దోచుకున్నాను, మీ ఉద్యోగాలు లేకుండా చేశాను, ఈ రాష్ట్రాన్ని నేను గుల్ల చేశాను, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకోండి, నేను ముసుగులో డబ్బులు ఇస్తాను, వాళ్ళు డబ్బులు పబ్లిక్గా ఇస్తే నేను ఈ రాష్ట్రాన్ని దోచుకుంటప్పుడు నా దగ్గర కూడా చాలా ఉంది, చాలా వందల వేల ఎకరాలు భూ కబ్జా చేసిన డబ్బులు ఉంది, గంజాయి అమ్మిన డబ్బు కూడా నా దగ్గరే ఉంది, మందు అమ్మిన డబ్బు కూడా నా దగ్గర ఉంది, ఎర్రచంద్ర అమ్మిన డబ్బు కూడా నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు అంతా నా దగ్గర ఉంది. నేను మీకు అకౌంట్లో ముసుగు వాళ్ళకి పబ్లిక్ ఇస్తే నేను ముసుగులో మీకు దొంగతనంగా మీకు డబ్బులు ఇస్తాను. కొన్నిసార్లు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెడుతున్నారు, మీటింగ్ పెట్టి ఏం వస్తున్నారు, ఒక హాట్ బాక్స్ ఇస్తున్నారు, కింద 5,000 డబ్బులు ఉంటున్నాయి. కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, ఒక షేర్ ఇస్తున్నారు, కింద 5,000 డబ్బులు ఉన్నాయి. నేను ఈ రూపంలో ఇస్తానని చెబుతున్నాను. ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా చూస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ సచివాలయాల మీద అలాగే ఆర్బీకే కేంద్రాల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తే ఈ ఎలక్షన్ విధుల నుంచి అంటే బిఎల్ఓలు బిఎల్ఏలు వాలంటీర్లని తప్పించేసేయండి, వాలంటీర్లు అసలు ఎలాంటి అంటే ఏజెంట్లుగా కూడా కూర్చోడానికి వీల్లేదు అంటూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఎంఆర్ఓ కానీ ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు అతను సొంతగా వాడుకున్నాడు. పోయినసారి తిరుపతిలో బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో వస్తే దొంగ ఓట్లు దాదాపు 1,50,000 రూపాయల దొంగ ఓట్లు తయారు చేసి ఆ దొంగ ఓట్ల వల్ల ఎవరు సస్పెండ్ అయ్యారు, 2-3 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇదంతా కేంద్రం కూడా గుర్తించింది, ఎన్నికల కమిషన్ కూడా గుర్తించింది. ఇలాంటి రాష్ట్రాన్ని ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడూ చూసుండదు. ఈ మధ్యలో దొంగ ఓట్లేసి ఇవాళ వారంటీలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ఏం చెప్పాడు, వారంటీ ఒక సర్వెంట్ అండి, వాళ్ళు ఏం చెప్తాడు, వారంటీ నా వ్యవస్థ అన్నారు. అంటే ఇవాళ ప్రతి ఒక్క వారంటీని డేటా కలెక్ట్ చేసి కొన్ని సంస్థలకు ఇస్తా, కొన్ని సామాజిక వర్గాలు మొత్తం ఓట్లు నువ్వు దండుకోవాలని చూస్తున్నావు. కొన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వారంటీల ద్వారా అనేక ఓట్లు తీసేయడం జరిగింది చాలాసార్లు కూడా. 50 ఏళ్ళకి ఒక వారంటీని పెట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందని వచ్చి ఆ డేటా తీసుకొని కొన్ని వ్యవస్థలకు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది దాష్టికం ఈ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా అర్చించేది కాదు. ఎన్నికల కమిషన్ కూడా ఒకే ఒక నిర్ణయం తీసుకుంది, ఇవాళ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నీ సిద్ధం సభలో అని చెప్పి 100 కోట్లు పెడతా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నీ బొమ్మ వేసుకుంటా, జనం డబ్బులతో నీ ఫోటోలు వేసుకొని ఇవాళ అనేక ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సమస్యలు ఏంటని పడుచుకోకుండా నీ పబ్లిసిటీ పిచ్చి కోసం అసలు జగన్మోహన్ రెడ్డి అంత పబ్లిసిటీ పిచ్చోడు నాకు తెలిసి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా లేరండి, అంత పబ్లిసిటీ పిచ్చి. ఆఖరికి ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, బాత్రూమ్ డోరుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసే పరిస్థితి వచ్చింది. ఈ డబ్బు అంతా కూడా ప్రజల డబ్బు తీసుకొని నీ పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటా ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళ కష్టాలను చూడకుండా ఎన్నికల కమిషన్ కూడా సరైన నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలు కూడా ఆఖరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఒక రైతు కష్టపడి 1-2 ఎకరాలు భూమి కొనుక్కుంటే ఆ భూమి పట్ట ఏమంటే జగన్మోహన్ నీ పుట్ట ఏందా బాబు, వేస్తే వాడు నాన్న వేసుకుంటాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరితో వాళ్ళు వేసుకుంటారు. అతను కష్టపడి కూలీనాలు చేసుకుని ఎకరం భూమి కొనుక్కుంటే నీ పుట్ట వేసేది ఏంటి? ఇవాళ ప్రతి ఒక్క పథకానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు. ఆ ఫోటోలు మొత్తం కూడా తీసేయాలని చెప్పి ప్రజలు హర్షిస్తున్నారు, కేంద్రం కూడా హర్షిస్తున్నారు. మరి అలాగే చూసాను సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు, అంటే చెప్పిందే చెప్పినట్టు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి పబ్లిక్ మీటింగులో మహిళలను ఉద్దేశించి కార్లతో పోలుస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎంతవరకు సమర్థనీయమంటారు? ఇవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అంటున్నాడు, 4 పెళ్ళిన దానికి పవన్ కళ్యాణ్ మనం ఒకే ఒక సమాధానం చెప్పాడు, కుక్క ఘాటుకు చెప్పు దెబ్బనట్టు 4వ పెళ్ళ నువ్వే రా అన్నాడు. దానికి ఇంత మటుకు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అవినీతి చేసేవాడే అవినీతి అంటాడండి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మేము ఒకే ఒక మాట్లాడుతున్నాం, వాళ్ళ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు, మేము ఒక ఆడ కూర్చున్నాడు కూడా, కానీ వాళ్ళ చెల్లికి ఎన్ని పెళ్ళిళ్ళు. నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేక సార్లు నువ్వు ముఖ్యమంత్రి మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని ఎంతమందిని వేధించావో, ఎంతమందిని ఏం చేసావో అది కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్న జనసేన అధ్యక్షుడు క్లియర్గా చెప్పాడు, నీ బతుకు మొత్తం నాకు తెలుసు, నువ్వు హైదరాబాద్లో ఏం చేసావు నాకు తెలుసు, కాకపోతే నేను నీలాగా సంస్కారం ఈయన్ని కాదు కాబట్టి నేను బయట పెట్టట్లేదు అన్నారు. మనం గమనించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిన పద్ధతి కానీ ఆ సిస్టమ్ కానీ అది మన ఒక ఆంధ్రప్రదేశ్ కానీ క్రమం. ఏదో జార్ఖండ్ అడవిల్లోనో ఒక జంతువులాగా ఒక జంతువు ఏదైతే మాట్లాడుదో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా అలాగే ఉంటాయి. అలాంటి వాడికి రాబోయే రోజుల్లో కరెక్ట్ 2 నెలల్లోనే
బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చంద్రబాబు నాయుడు నోటుకొచ్చినట్టు తిడతాడు, లోకేష్ గారు నోటుకొచ్చి పవన్ కళ్యాణ్ నుంచి 3 పేరు. అది కాకుండా నువ్వు ఈ రాష్ట్రానికి చేసిందని చెప్పు, నువ్వు ప్రజలకు చేసిందని చెప్పు, ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినా చేసింది అది చెప్పు, దాని గురించి చెప్పు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవడమే జరిపోయింది ఈ రాష్ట్రాన్ని మొత్తం. దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు.